హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనంతపూర్ లెక్చరర్. ఎడ్యుకేషన్ లో చాలా మార్పులు అయితే వస్తున్నాయి. ఇక్కడ పీజీ డిగ్రీకి సంబంధించి కూడా ఆన్లైన్ పేపర్ కరెక్షన్ 100% వచ్చే అవకాశం నెక్స్ట్ ఇయర్ నుంచి అయితే ఉంది. సో ఈ రోజు అది బిగ్ అప్డేట్ అన్నమాట. సో న్యూస్ లో కూడా రావడం జరిగింది. సో ఆన్లైన్ లో పేపర్ కరెక్షన్ సో ఎలా చేస్తారు, అసలు పరీక్షలు రాయగానే వాటికి సంబంధించిన భద్రత తగ్గిపోతుంది అని చెప్పేసి ఆన్లైన్ సిస్టమ్ అయితే తీసుకొస్తున్నారంట. సో దీంతో మనకి బుక్లెట్స్ ఇస్తారు కదా, బుక్లెట్ డిగ్రీలో గానీ పీజీలో గానీ బుక్లెట్ ఇస్తారు. ఆ బుక్లెట్ ని వాళ్ళు స్కానింగ్ కేంద్రాలని ఏర్పాటు చేస్తారనమాట. సో అది యూనివర్సిటీలో కావచ్చు, లేదంటే గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో కావచ్చు, సెక్యూరిటీ పరమైనటువంటి స్కానింగ్ కేంద్రాలతో వాళ్ళు వాటి అన్నిటినీ స్కానింగ్ చేసేస్తారు. సో వాటికి సంబంధించి నేమ్ అయితే ఉండదు, కోడ్ ఉంటుంది అనమాట. ఆ కోడ్ ఉంటుంది, తర్వాత పాస్వర్డ్ ఉంటుంది. ఆ పాస్వర్డ్ ద్వారా వాళ్ళైతే ఎవరికైతే వెళ్లాలనుకుంటున్నాయో ఆ మార్క్స్ అన్ని వాళ్ళకి వెళ్ళి యాడ్ అవుతాయంట. సో కరెక్షన్ చేయడం ఈజీ అని చెప్తున్నారు అనమాట. సో రీకౌంటింగ్ రీవాల్యుయేషన్ పెట్టే వాళ్ళకి సంబంధించి ఎక్కువ మంది పాస్ అయిపోతున్నారు, కొన్ని దగ్గర పాస్ అవ్వడం లేదనమాట. అందుకోసమే ఈ ఆన్లైన్ సిస్టమ్ తీసుకురావాలి, ఆన్లైన్ పేపర్ కరెక్షన్ అయితే ఉండాలని చెప్పేసి గవర్నమెంట్ అయితే ఆలోచించినట్టు క్లియర్ గా అర్థమవుతుంది. సో క్వశ్చన్ పేపర్ కూడా ఇక నుంచి కనీసం ఏ ఎగ్జామ్ సెమిస్టర్లు కానీ లేకపోతే పీజీ యూనివర్సిటీ లెవెల్లో పీజీ వాళ్ళకి కానీ హాఫ్ అన్ అవర్ ముందు మాత్రమే క్వశ్చన్ పేపర్ ఇస్తారు. వాటన్నిటిని డౌన్లోడ్ చేసుకుని విద్యార్థులకు ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇది ఆన్లైన్ పేపర్ కరెక్షన్ సంబంధించి. నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో వాళ్ళకి షేర్ చేయండి, ఎందుకంటే అమూల్యమైన విషయాలన్నీ షేర్ చేస్తూ ఉండాలి. థ్యాంక్ యూ.